కాకపోతే మొన్న సిపిఐ నారాయణ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి ఎప్పుడు గతంలో చంద్రబాబు గారు ఏం చేశారు, మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ ఏంటంటారు అసలు ఆయన పరిస్థితి ఏంటంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ సిపిఐ నారాయణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంటే కాటికి కాళ్ళు జాపుండడు. అంటే అది నోరా లేకుంటే ఎందుకు తెలియదు. ఒక ప్రపంచంలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఒక నాయకుడిని అంతకుముందు ఎప్పుడో మెగాస్టార్ని మాట్లాడి మళ్ళీ సారీ చెప్పినాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అంటే ఆయనకు 70 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడే భాష ఏంటంటే కుక్కతో విశ్వాసం మేమేమనుకోవాలా? మేము కూడా మాట్లాడగలం కదా. నువ్వు జంతువు పుట్టినావా సిపిఐ నారాయణ గారు, మీరు ఏ జంతువు పుట్టినారు? ఒకవేళ మీరే పోల్చుకున్నారు కదా మా నాయకుడిని. మేము అడిగితే గాడిదకు పుట్టినామంటే గాడిద కూడా బాధపడుతుంది, ఇట్టటోడా నారాయణ ఎట్టటోడా నా కొడుకుని. ఒకవేళ మీరు పందికి పుట్టినారంటే సార్ నేను ప్రకృతి ప్రసాదించిన పారిశుద్ధ కార్మికుడిని, నాకెందుకు సార్ నారాయణతో పోలుస్తుందండి. ఖచ్చితంగా మేము మాట్లాడగలం. మీ నోరు ఇలాగే మాట్లాడితే అది ఆగకుండా మీరేందుకు వర్బల్ డయేరియా వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటి విరేచనాలతో వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు వయసు అదేదో చూపించుకోండి. లేదంటే ప్రతి జన సైనికుడి ఇంకా మేము కూడా పరిధి దాటి ప్రతి జన సైనికుడికి మూత్రంతో మీ నోరు గడగాల్సి ఉంటుంది.